శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. కదిరి మండలం కుమ్మరవాన్లపల్లిలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పేలుడు ధాటికి 5 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు ఘటనాస్థలం చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇంట్లో నిల్వ ఉంచిన 4 డిటోనేటర్లు పేలి గ్యాస్ సిలిండర్లకు మంటలు అంటుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కదిరి మండలంలో 12 గంటలు ఆ ప్రాంతంలో ఒక పేలుడు సంభవించింది. ఆ పేలుడు సంభవించడం వల్ల 4 చనిపోవడం జరిగింది. అండ్ 20 మంది దాకా గాయాలైనాయి. అందులో ఒక పర్సన్కి హెడ్ ఇంజురీ కూడా అయితే వెంటనే అతన్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనంతపూర్కి పంపించడం జరిగింది. అయితే ఈ సంఘటనలో అంటే ఎవరైతే ఇల్లు అద్దెకి తీసుకుని ఉన్నారో వెంకన్న అనే అతను గత ఒక 10 ఏళ్ళ నుంచి కూడా అతను ఈ రోడ్ వర్క్స్, అగ్రికల్చర్ వర్క్స్కి సంబంధించి ఈ బ్లాస్టింగ్ పనులు చేస్తూ ఉంటారు. ఒక ట్రాక్టర్ సహాయకారంతో ఆ బ్లాస్టింగ్ వర్క్స్ చేస్తూ ఉంటారు ఆయన. అయితే ఆయన ఇవాళ ఉదయం వాళ్ళ ఇంట్లో ఒక మంటలు రావడం, అది చూసి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ రావడంతో ఒక్కసారిగా పేలడంతో అక్కడ ఉన్నటువంటి ఎక్కువ మంది ఇంజూరీ అవడం, 4 చనిపోవడం కూడా జరిగింది. అండ్ వెంటనే ఎవరైతే ఇంజూరీస్ అయినాయో వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ ఏరియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాము. డాక్టర్స్ అందరినీ కూడా అలర్ట్ చేశాము. ఈ పర్టికులర్ ఈ వెంకన్న వ్యక్తి ఈ డ్రిల్లింగ్ అంటే ఈ కాంట్రాక్ట్ వర్కర్స్, రోడ్ వర్క్స్ ఇప్పుడు రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి. దానికి ఈ వ్యక్తి కాంట్రాక్టర్స్కి డ్రిల్లింగ్ అన్ని చేస్తున్నారనేది మనకి ఉన్న